స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. చూద్దాం టీయూసీఐ బీడీ కార్మికులు ఇక్కడ ధర్నాకి దిగిండ్రు. అసలు ఏంది అనేది కనుక్కుందాం. చెప్పండి అమ్మ, ఏంటి మీ బాధ? నాది మంగళి సంధ్య. నెలకు 8 రోజులే పనిస్తున్నారు, 6 రోజులే పనిస్తున్నారు. నెలకు 20 రోజులు పని ఇవ్వాలి అని కోరుకుంటున్నాము మేము సార్లకు అందరికి. బీడీ ఆక్సుక మంచి పడతలేదు, ఆక్సుక మంచి ఇవ్వాలి. మా కొత్తలకు సుఖ పిఎఫ్ ఇస్తలేరు, పిఎఫ్ సుఖ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము మేము అందరం. ఎప్పటి నుంచి మీకు పని దినాలు తగ్గించారు? ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి? 2 డేట్ నుంచి తగ్గించిండ్రు. ఈ నెల 2వ డేట్ నుంచి తగ్గించారు. మరి అంతకుముందు ఎన్ని రోజులు ఇస్తుండే నెలకి? 10 రోజులే ఇస్తుంటే. మరి 10 రోజులు, నెలలో 10 రోజులు ఇస్తే మీకు మరి సరిపోవట్లేదు అని ఇప్పుడు 26 రోజులు పెంచాలి అంటున్నారు. ఓకే, మాకు కూడా నిండాలి కదా మేడం. అంటే 4 రోజులు పని చేసి మేము ఎట్లా బతకాలి మేడం? పిల్లల్ని మేము ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా పోషించుకోవాలి, ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, ఇవన్నీ ఎట్లా బతకాలి? అట్లా ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఆకు కూడా మాకు మంచిగా పడతలేదు, ఆకు కూడా మంచిగా కావాలి. సేటు కూడా కొంచెం అన్ని కనికరించి మాకు కొంచెము దారి మంచిగా చూపిస్తే, సౌకర్యంగా ఉంచితే మంచిగా. కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి మేడం. పిల్లలు మేము బతకాలంటే కష్టం కదా. 10 రోజుల నుండి 4 రోజులు 5 రోజులు చేస్తుండు. 5 రోజుల వరకు చేసి నెల మొత్తం ఖాళీ గంట ఉండలేము కదా మేడం. మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా. మేము బీడీ వర్కర్స్, బీడీ మీద లేదు, మాకు వేరే ఆధారం మనం ఏం లేదు. అప్పుడు నెల సరిపోయేంత తంబాకు ఆకిస్తుండే, 30-40 షేర్ల బీడీ చేస్తుండే. ఇప్పుడు 10 రోజులు చేసే వరకు మాకు కడుపు నింటలేదు, అన్ని రేట్లు పెరిగినాయి. అప్పుడు పిల్లల ఫీజు వాడు కడుతుంటే పోషించుంటే బతుకుదో అన్ని ఉండే. ఇప్పుడు 10 రోజులు 5 రోజులు ఏడికొక దీని తక్కువ చేస్తున్నారు. మా కడుపు నింటాలు అన్ని రేట్లు పెరిగిన దానికి ఒక నూనె పీప కొనమంటేనే 2000 చిల్లర అవుతుంది. కైకి ఒక కూర కొనమంటే 40 రూపాయలకు పావు కిలో. అవన్నీ కొనే వరకంటే మాకేం దంద సరిపోతలేదు. మాకు ఖచ్చితంగా 40 రోజులు దంద ఉండాలి. అప్పుడు ఎట్లా ఫస్ట్ ఎట్లా నడిచిందో ఇప్పుడు అట్లా మాకు దంద కావాలి. చేతి నిండా తునికి దంద కావాలి మేడం. ముందర మీద దంద నడాలా, మంచిగా నడాలి, మాకు మంచిగా ఉండాలా, మా కార్ఖానా మంచిగా నడవాలి. అంతే మేడం, ఇంతకుముందు మాకేం లేదు. ఏది వల్ల మాకు బాధ బాగుంది. మాట్లాడినరా ఎవరైనా దీనికి? మీరు ఇంతగా కష్టపడుతూ ఉంటే మీరు మీ ప్రశ్నకి ఎవరైనా సమాధానం ఇచ్చిండ్రా? ఇంకా ఎవరు ఇవ్వలేరు ఇక్కడ సమాధానం. కానీ మా కొరకు, మేము బతుకు కొరకు మేము మాట్లాడుతున్నాము. మాకు ఖచ్చితంగా 26 రోజులు కావాలి. ఖచ్చితంగా మాకు కూడా మంచి ఉంటలేదు. అజారికి అద్దసేరు వెళ్తుంది. ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి వేయాలి కార్మికులకు, బీడీ కార్మికులకు. 26 రోజులు పని కల్పించాలి మేడం. మేము పిల్లలు మేము ఎట్లా బతుకుతాం మేడం? ఎక్కడ ఆధారం లేని వాళ్ళము, వ్యవసాయం లేదు, మాకేం లేదు. మేము కాలి బీళ్ళ మీద బతికేటోళ్ళం. ఎక్కడ పని చూసుకుందామనే వేరే పని ఏం దొరుకుతలేదు మాకు. మేము బీళ్ళ మీద బతికేటోళ్ళం. పిల్లలకు చదువులు, మేము పిల్లలు పెద్ద చదువులు అవుతున్నాయి మేడం. మాకు ఎక్కడ ఏం కొనుక్కున్నామన్నా పప్పులు ఎంత రేట్ అయినాయి మేడం, నూనెలు ఎంత రేట్ అయినాయి. మేము ఎట్లా బతకాలి? వారం రోజులు పని చేసి వారం రోజుల్లో మాకు ఏమొస్తుంది మేడం? నెల రోజులు మాకు 26 రోజులు, కనీసం 26 రోజులు పని ఇచ్చినా మేము సర్దుబాటు చేసుకుంటాం మేడం. ఏదైనా ఈ 8 రోజుల పనిస్తే మాకేం సర్దుబాటు అయితే లేదు. ఎట్లా బతుకుతాం మేడం? మేము మాకు ఏ ఆధారం లేదు. మేము ఇది బీడీ మీదనే బతకడం మేడం. దయచేసి కొంచెం మాకు 26 రోజులు పని కలిపియండి. మీ అందరికి కాలు మొక్కుతున్నాము. మాకు ఆకు మంచలేదు, ఆధార్ ఆకు అద్దసేరు అవుతుంది మేడం. మాకు అన్నిటికీ ఇబ్బంది. ఇంట్లో చేసుకున్న లాసే ఉంది కానీ లాభం లేదు. మాకు 26 రోజులు పనిస్తే మాకు లాభం ఖచ్చితంగా ఉంటది మేడం. మేము బతకగలుగుతాం. ఆకు తంబాకు మంచిగా రావాలా. పుల్లు ఎట్లా ముందు వస్తుండే, పుల్లు తంబాకు వస్తుండే, తంబాకు లేదు, ఆకు మంచిగా ఎత్తలేదు. మాకు ఇప్పుడు చేతులు కూడా ఆడతలేవా బీళ్ళు చేయమంటే సుఖ. ఎన్ని రోజులు ఆడుతుంది కారటి మొత్తం కాడలు. 5 కైకిలు పడ్డా కాడ ఏం బతుకుతాం చెప్పు? వ్యవసాయం ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతారు, వ్యవసాయం లేని వాళ్ళు ఏం కావాలా? ఇప్పుడు చాలా వ్యవసాయాలు లేవు, ఇప్పుడు కాపాలకి వ్యవసాయాలు ఉన్నాయి. ఆ వ్యవసాయం మేము బతుకుతాము. ఇప్పుడు మాకు వ్యవసాయాలు లేవు, ఇప్పుడు కరెంట్ మీదనే బతుకుతాము. తంబాకు వస్తే మాకు చేతులు ఆడతాయి, తంబాకు అయింది చేతులు అడగలు ఆడతాయి. ఆకు తంబాకు మంచిగా రావాలా, మనకు సంతోషం ఉంటది. కార్ఖానా మంచిగా నడాలా, ఒడిదికి వేసినా కూడా మనకు చేతులు అడగలు ఆడతాయి చెప్పు. మరి ఇంతకు ముందు నెలకి ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇంతకు 2000-3000 వస్తుండే మేడం. ఇప్పుడు 1000 రూపాయల పని కూడా వస్తలేదు మేడం. ఆ 1000 రూపాయల పనిలో మేము ఎట్లా బతకాలా, పిల్లలకు ఫీజులు ఏం కట్టుకోవాలా, ఇంట్లో సరుకులు ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి
కదా మేడం, మాకు జీవనాధారం బీడీలే, వేరే ఆధారం అంటూ ఏం లేదు. మాకు మాత్రం కంపల్సరీ 20 రోజుల వరకు కావాలి మేడం. అసలు 8 రోజులు కూడా నెలలో బీడీలు చేయడానికి వాళ్ళకు ఛాన్స్ ఇస్తలేరు. అంతకు ముందు నెలలో 26 రోజులు కంప్లీట్ గా, కొద్ది రోజులు అయితే నెలలో 30 రోజులు మేము వర్క్ చేసినాము. ఇప్పుడు మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, మాకు తగిన ఆకు దొరకడం లేదు, వాళ్ళు తంబాకు ఇవ్వడం లేదు, మాకు పని కల్పించడం లేదు అని ఇక్కడ ఉన్న 500 నుంచి 1000 మంది మహిళలు ఇక్కడ బీడీ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే మాట, మాకు సరిపోయే వేతనం పడేంతగా మాకు బీడీలు చేయడానికి అవకాశాన్ని కల్పించాలి అంటున్నారు. TUCI రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున అసలు ధర్నా చేయడానికి కారణం ఏంటి? ప్రధానంగా బీడీ కార్మికులను ఎక్కువ దోపిడీ చేసేటటువంటి వైఖరిని శివాజీ బీడీ ఫ్యాక్టరీ యజమాని అనుసరిస్తుంది. ముఖ్యంగా ఇదే బీడీ ఫ్యాక్టరీలో 3 సిస్టర్ కన్సర్న్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి సాబ్లే వాగ్రే, రెండవది శివసాగర్, మూడవది సాబ్లే టొబాకో. ఈ 3 ఫ్యాక్టరీల కింద 3 రకాల బీడీ ఉత్పత్తి చేస్తున్నారు. ఒకటి సంభాజీ బీడీ, రెండవది రాజ్ కమల్, మూడవది మోయిని బీడీ అని చెప్పి. మోయిని బీడీకి నెలకు 14-15 రోజుల పని దినాలు ఇస్తున్నారు. రాజ్ కమల్ కు 15 నుంచి 16-18 దినాల పని దినాలు ఇస్తున్నారు. అదే సంభాజీ బీడీకి ఇవాళ 9 దినాలు పనిస్తున్నటువంటి స్థితి ఉంది. మరి వీళ్ళకి ఉత్పత్తి మార్కెట్ ఉందా లేదా అంటే ఇదే యాజమాన్యం సాబ్లే వాగ్రే కింద సంభాజీ బీడీని 26 రోజుల పని దినాలు షోలాపూర్లో ఇస్తుంది. అంటే ఇక్కడ తక్కువిచ్చి ఎక్కువ కార్మికులకు నష్టం చేసేటటువంటి పద్ధతి ఇదే యాజమాన్యం షోలాపూర్లో ఎందుకు ఇస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. పైగా 45 మంది ఒక బ్రాంచ్లో కార్మికులు ఉంటే వాళ్ళందరికీ PF నంబర్లు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైనా వెళ్ళిపోతే రిజిగ్నేషన్ ఇచ్చేసేటట్లయితే, రాజీనామా ఇచ్చేసేటట్లయితే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి PF నంబర్ ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. అలా ఇవ్వకుండా ఎక్కువ దోపిడీ చేసే పద్ధతిలో PF నంబర్లు ఇవ్వకుండా యాజమాన్యం దోపిడీ చేస్తుంది. పని దినాలు ఇవ్వకుండా యాజమాన్యం కాలం గడుపుతుంది. అదేవిధంగా షోలాపూర్లో ఇక్కడ చాలా తేడా ఉంది. దీనికి తోడు చాటను కూడా విపరీతంగా చేసి, ఆ చాటం చేసిన బీడీ పనికి రానప్పుడు కార్మికులకు వాపస్ చేయాలి, లేదా మునీం కన్నా వాపస్ చేయాలి. అలా కాకుండా ఆ బీడీని అసలు బీడీలో కలుపుకొని లాభాలు సంపాదించడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. ఈ చాటన్ బీడీకి ఆకు తంబాకు ఇవ్వాలి, కూలి కూడా కట్టివ్వాలి, లేదా బీడంతా కూడా కార్మికులకే వాపస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చాటన్ పేరు బీడీ ఫినిషింగ్ లేదనే పేరు మీద ఇవాళ చాటన్ ఏదైతే చేస్తుందో, దోపిడీ ఏదైతే చేస్తుందో, దోపిడీ చేయకుండా ఉండాలంటే ఆ చాటన్ చేసిన బీడీ అంతా కూడా రిటర్న్ చేయాలి, వాపస్ చేయాలనేటటువంటి డిమాండ్ మీద, పని దినాలు పెంచాలనేటటువంటి డిమాండ్ పైన, PF నంబర్లు అందరికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ పైన ఈ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని యాజమాన్యానికి వ్యతిరేకంగా కొనసాగిస్తుంది. మన దగ్గర చూసుకుంటే కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మామూలుగా సాధారణ కుటుంబాలు ఎక్కువగా ఆధారపడ్డది బీడీ మేకింగ్ మీద. సో బీడీ కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయితే మీరు చెప్పారు. అయితే ఇప్పుడు ఎంతమంది బీడీ కార్మికులు ఉన్నారు ఈ అప్రాక్సిమేట్లీ ఈ జోన్ మొత్తం? ఈ జోన్ లో సుమారు 6 లక్షలకు పైగా కార్మికులు ఉంటారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, వరంగల్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని చూసేటట్లయితే కనీసం 6 లక్షల నుంచి 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నటువంటి స్థితి. ఈ ఉమ్మడి జిల్లాలో 2.5 లక్షల మంది కార్మికులు ఉంటే ఇప్పుడు కామారెడ్డి వేరే జిల్లాగా మారింది కనుక కామారెడ్డిలో 50,000 మంది, మిగతా 2 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమ మీదనే. ప్రధానంగా తెలంగాణలో వేరే పెద్ద ఇండస్ట్రీస్ ఏమి లేవు. వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ మాత్రమే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈ రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు వేతనం తక్కువ ఉంది. ఇవాళ కనీస వేతనం మనం చూసేటట్లయితే 116 రూపాయల చిల్లర పైసలు మాత్రమే ఉంది. కరువు భత్యం, లీవ్ పైసలు, అదేవిధంగా పండుగల పైసలు, బోనస్ ఇవన్నింటిని కలుపుకుంటే 261 రూపాయి 97 పైసలు మాత్రమే వస్తుంది. ఇవాళ మట్టి పని చేసేటటువంటి వాళ్ళు కనీసం రోజుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేటట్లయితే 500కు తక్కువ కాకుండా ఉంది. 1000 బీడీలు కార్మికులు, ఈ మహిళా కార్మికులు చుట్టాలంటే ప్రొద్దున పిల్లల్ని ఏడిపిస్తూ, వంట చేసుకుంటూ, ఆకు కత్తిరించడం, వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత బీడీలు చుట్టి
అప్పటికి కాకపోతే అర్ధరాత్రి వరకు కూడా 11-12 గంటల వరకు బీడీలు చుడుతూ ఉంటారు. బీడీలు చేసుకొని బ్రతుకుదాం, పిల్లల్ని పోషించుకుందాం, స్కూల్ ఫీజులు కడదామంటే ఇవాళ 10 దినాలు ఇవ్వనటువంటి స్థితి. మహారాష్ట్రకు ఒక పద్ధతి, తెలంగాణకు ఒక పద్ధతి ఈ యాజమాన్యం అనుసరిస్తుంది. కనుకనే ఈ వ్యత్యాసానికి వ్యతిరేకంగా, ఈ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగానే ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మీరు ఇప్పుడు ప్రధానంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నది ఏంటి? మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటిది ఒకటి, దోపిడీకి సంబంధించి తగ్గించాలని, అట్లాంటి దోపిడీ చేయకూడదు చాటన్ పేరు మీద. రెండవది పని దినాలు 26 రోజులు ఇచ్చే చోట ఇవాళ 9 రోజులు ఇస్తున్నాం. ఇది చాలా అన్యాయం. బ్రతకలేనటువంటి స్థితికి నెట్టబడ్డారు కనుక మీరు పని దినాలను పెంచాలనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికి తోడు ఎవరైతే నాన్ పిఎఫ్ గా ఇవాళ కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పిఎఫ్ నంబర్లు ఇవ్వాలనేది మా మూడో డిమాండ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి పిఎఫ్ నంబర్లు ఇవ్వాలి. తునికాకు సమస్య కూడా నాసి రకమైనటువంటి తునికాక్ అసలు ఏ ఇండస్ట్రీలో లేదండి. మొత్తం త్రౌట్ కంట్రీ కానీ నాకు తెలిసిన వరల్డ్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా రా మెటీరియల్ తక్కువ పడితే, ఏది మెటీరియల్ ఏదైనా తక్కువ పడితే, రా మెటీరియల్ తక్కువ పడితే యజమాని ఇస్తాడు. ఉదాహరణకు మనం వ్యవసాయాన్ని చూసుకుందాం. వ్యవసాయం నారు వేసేటటువంటి ఆ రైతు యొక్క నారు పొలంలో నాటాలంటే నారు తక్కువ పడితే కార్మికురాలు కూలి తల్లి నారును ఖరీదు చేసి వేయదు. కానీ బీడీ ఇండస్ట్రీలో తునికాకు తగ్గుబడ్డా తమ కూలీ డబ్బుల నుంచి ఖరీదు చేసి భర్తీ చేసేటటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని, దోపిడీని అంతం చేయడానికి అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎవరు వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళ సమస్యలు వాళ్ళకు అవసరం లేదు. అందుకే పోరాటం ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కార మార్గం అనే విధానాన్ని నమ్మి మేము ఈ పోరాటాన్ని తీసుకొస్తున్నాం. మనకు తెలుసు బీడీలు చుట్టి ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని చదివించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యమైన పని అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి సాధారణంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే ఏకైక పని బీడీలు చుట్టడం. లేటెస్ట్ గా మనం ఒక న్యూస్ చూసినాం. మన నిజామాబాద్ నుంచి ఒక అమ్మాయి MBBS సీట్ తెచ్చుకుంటే దాని వెనకాల వాళ్ళ అమ్మ కష్టం ఏంటి అని చూస్తే వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ తల్లి బీడీలు చుట్టి మాత్రమే ఆ అమ్మాయిని చదివించింది. ఆ అమ్మాయికి సిద్దిపేట మెడికల్ కాలేజ్ లో సీట్ వస్తే ఆమె ఇక్కడ నుంచి తన శక్తి శాయశక్తుల కృషి చేసి తనకు ఒక మొబైల్ ఫోన్ కూడా కొనివ్వలేని స్థితిలో తనుండే. అట్లాంటి స్థితిలో తను ఇంటర్నెట్ లో చదువుకొని MBBS చేసే స్థాయికి తీసుకెళ్ళింది. సో ఇట్లాంటి గాథలు కదిలిస్తే ఎన్నో ఉన్నాయి ఈ బీడీ కార్మికుల జీవితాల్లో. అయితే వీళ్ళకు ప్రధానంగా ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీకు ఇప్పుడు బీడీలు చుడుతూ ఉంటారు, ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాకు నరాలు వస్తున్నాయి మేడం. ఇవన్నీ బీడీలు చేసుకుని ఆకు దొడ్డు ఉంటది, నల్లగా ఉంటది, పలుగుడు ఉంటది. మొత్తము ఆరోగ్యం మొత్తం నరాలు నొప్పి, నెత్తి నొప్పి, నడుము నొప్పి, చేతులు నొప్పి. కష్టపడి మేము చేస్తున్నాం దందని. ఆ దందని 8 సేలు 9 సేలు పడుతున్నాయి మేడం. ఆ 9 సేల మీద మేము ఏం బతుకుతాం మేడం? మేము చేసేది బీడీల మీద బతుకు. ఫీజులు కట్టుకోవాలా, ఆరోగ్యం చూపించుకోవాలా, మందులు వాడాలా, అన్నిటి మీద బీడీల మీదనే మేము చూపించుకున్నాడు. ఇటు బీడీలు చేసుకున్నట్టు హాస్పిటల్లో పెట్టడం అవుతుంది. అయితే పడుతుంది. ఇప్పుడు మీరు చుడతారు, బీడీలు చుడతారు. బీడీలు చుట్టినప్పుడు మీరు తక్కువ పడితే ఎట్లా దాన్ని సర్దుతారు? మేము తక్కువ పడితే కొనుకొచ్చుకుంటామండి. తంబాకు కొనుకొచ్చుకుంటాము. ఆకు ఉంటుంది ½ కేజీ, కిలో కొనాలంటే 200 పడుతుంది. మేము ఒక 1000 రూపాయలు 1000 బీడీలు చుడితే దానికే పోతుంది. ఒక రోజు చేసిన పని దానికే పోతుంది. కూడా తక్కువే. మాకు వేతనం కూడా దాదాపు 350 వరకన్నా కనీసం ఇస్తే మేము చేసేదానికి మాకు హాస్పిటల్ పోతాయి. ఇప్పుడు 1000 అవుతున్నాయి. మేము ఎక్కడైనా సరే మేము చేసే పనికి ఓనర్ కట్టుకుంటాడు డబ్బులు. మేము చేసేది మేము తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా మేమే భరించుకోవాలి. దాదాపు మాకు ఎప్పుడు ఏమి ఎక్కువ ఏం లేదు, ఎప్పుడు తక్కువనే. మేము చేసేది 1000 రూపాయలు 1200 వస్తాయి. అందులోకించి దాదాపు 300-400 కొనుక్కోవడానికే పోతే 600 వస్తే మేము ఉప్పులో ఏం తెచ్చుకోవాలి? దాదాపు ఇవాళ ఉప్పు ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంటేనే 30 రూపాయలు ఉంది. ఇప్పుడు ఉప్పు కొనుక్కోవాలి, పప్పు కొనుక్కోవాలి, ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి. మేము ఏం కొనుక్కొని బతుకుతాము? ఇప్పుడు అందరికి సొంత ఇండ్లు కూడా లేవు, అద్దె ఇండ్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంట్లో రెంట్ కట్టుకుంటారా? ఇవన్నీ ఏం తెచ్చుకుంటారా చెప్పు? సో ఇది ఈ బీడీ కార్మికుల వర్షన్. అయితే మనకి యాజమాన్యం ఏమంటారో మనం చూద్దాం, వాళ్ళని కూడా ప్రశ్నిద్దాం. వీళ్ళ బాధల తరఫున వాళ్ళు ఏం సమాధానం చెప్తారో.